చూద్దాం. ట్రేడింగ్ లేదు, ఎవరికి ఎక్కడ సంబంధం లేదు. నేను ఎప్పుడు అనౌన్స్ చేశాను అధ్యక్ష, ఇవన్నీ ఒక పాలసీ ప్రకారం అనౌన్స్ చేశాను. నేను మిగిలినంతా కూడా చూస్తాను అధ్యక్ష. దీన్ని క్రానలాజికల్గా మీరు చూడండి. మొత్తం నేను అనౌన్స్ చేసిన డేట్స్ వారిగా 3/9/2014 అసెంబ్లీలో అనౌన్స్ చేశాం. దాని తర్వాత ల్యాండ్ పూలింగ్ గైడ్లైన్స్ ఇచ్చాం. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు, కొంతమంది అపోజ్ చేశారు, కొన్ని గ్రామాలు ఇవ్వలేదు, తర్వాత కొంతమంది ఇచ్చారు, కొంతమంది కొనుక్కున్నారు. ఇప్పుడు నరేంద్ర గారు చెప్పారు కొనుక్కున్న దాంట్లో మీ వాళ్ళు ఉన్నారు. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. నేను అడిగేది ఇన్సైడ్ ట్రేడింగ్ ఏముంది? నేను ఇచ్చిన గైడ్ లైన్స్ టైం టు టైం ఇచ్చాను. గైడ్ లైన్స్ ఎక్కడ వైలేట్ అయినాయి? ఈ ప్రభుత్వం ఎక్కడ వైలేట్ చేశాం? దీనికి సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఇంకొక ఎంక్వైరీ వేయండి, దీన్ని స్టాప్ చేయండి. మొదటి నుంచి కూడా మా యొక్క హిడెన్ అజెండా అది. మీరు ఎన్ని చెప్పినా ఈ ప్రాజెక్టు ఆగదు. నీతి నిజాయితీగా కడతాం, ఎవరు ఆపలేరు. నేను అడిగేది ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు కూడా మీరు ట్రేడింగ్ వీళ్ళ మీద ఆరోపణ చేశారు, దానికి సమాధానం చెప్పండి. ఎక్కడ కొన్నారు? కొన్ని పేర్లు చెప్పారు, వాళ్ళు ఎప్పుడు కొన్నారు? దానికి ఇన్సైడ్ ట్రేడింగ్ ఎక్కడుంది? ఇన్సైడ్ ట్రేడింగ్, ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇవన్నీ తెలియకుండా మాట్లాడడం ఏంటి అధ్యక్ష? ఈయనకేదో తెలుసని ఒక పద్ధతి లేకుండా హౌస్ని ఇష్టానుసారంగా రోజుల వారీగా మాట్లాడడం మంచిది కాదు. మొదటిసారిగా వాళ్ళిద్దరి పేర్లు తేలాలి. అది చెప్పకపోతే సమాచారం లేని చెప్పండి, లేకుంటే బేషరతుగా తప్పని చెప్పానండి. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఇంతసేపు మాట్లాడిన సిబిఐ ఎంక్వైరీకి మాత్రం ఒప్పుకోలేదు అధ్యక్ష. నిజంగా దాన్ని బట్టి అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏ లెవెల్లో నిజాయితీ పరుడు అన్న సంగతి. అధ్యక్ష కంటిన్యూ చేస్తూ అధ్యక్ష నా గవర్నర్ ప్రసంగాన్ని. అధ్యక్ష, వారు సింగపూర్ కంపెనీసు ఏదైతే సింగపూర్ కంపెనీస్కి ఏదైతే తీసుకొస్తా ఉన్నారో భూములు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించడం కోసం, ఆ సింగపూర్ కంపెనీలకు వాళ్ళు పెట్టిన దాన్ని సర్వీసబుల్ ఛార్జెస్ కింద సర్వీస్ ఛార్జెస్ కూడా వసూలు చేసే కార్యక్రమం, వెసులుబాటు ఇవ్వడం ఎంత మటుకు ధర్మం? సింగపూర్ కంపెనీలను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేదానికి తీసుకురావడం, ఆ సింగపూర్ కంపెనీలు ఎవరు అన్నది ఒక పద్ధతి ప్రకారం మీకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చే కుట్ర చేయడం ఎంత మటుకు న్యాయం? జగన్మోహన్ రెడ్డి గారు, చీఫ్ విప్ కాలువ శ్రీనివాస్ గారు, శ్రీనివాసులు గారు, చీఫ్ విప్. జగన్మోహన్ రెడ్డి గారు అసత్యాలు పోగేసుకొచ్చి శాసనసభలో అడుగడుగున తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. నారాయణ గారి బినామీలని జగన్ ఆరోపిస్తున్న ముగ్గురు కూడా 2015 జూలై ఆగస్టులో కొన్నారు సార్. రాజధాని ప్రకటన తర్వాత మాత్రమే ఓత్ ఆఫ్ సీక్రసీ అనే దానికి వర్తిస్తుంది తప్ప దీనికి కాదు. ఇంకోటి ఆయన చెప్తా ఉన్నారు మర్జింగ్ ఆఫ్ అకౌంట్స్ అని. అది జగన్ చేసే పని సార్, అది వేరే వాళ్ళు చేసే పని కాదు. అంటే అకౌంట్స్లో ఎట్లా మాయ చేయాలో తెలిసిన విద్య ఈ భూప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతగా వేరే వాళ్ళకి తెలియదు. 10 రూపాయలు విలువ చేసే సాక్షి షేర్ని 350 రూపాయలకు అమ్మారనేది డెలాయిట్ మరి ఆడిటర్లు కూడా సిబిఐకి చెప్పిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరుతా ఉన్నారంటే రాజధాని అక్కడ రాకూడదు, రాజధాని నగరం అభివృద్ధి చెందకూడదు, సిబిఐ కేసులున్నాయి, ముసుగులో పెట్టుబడిదారులు రాకూడదనే ఒక కుట్రతో ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలనే ఏకైక కుట్రతో సాగిస్తున్న రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదు. దయచేసి దీన్ని అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మరి తను చేసిన సవాలుకు సిద్ధంగా ఉన్నారా లేదా
అసత్యాలు చెప్తే సభకు క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నారా లేదనేది చెప్పమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. ఎస్ సూర్యరావు గారు ప్లీజ్, సూర్యరావు గారు ప్లీజ్. స్పీకర్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు